చిన్నపిల్లల్ని ఎంత బాగా కుకింగ్‌లో ఇన్వాల్వ్ చేస్తే అంత మంచిది. వాళ్ళకి ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా కూడా ఉంటదనమాట. డబ్బులిచ్చి బయట పంపించేదానికంటే ఇంట్లో ఉండి ఇలాంటి యాక్టివిటీస్ చేయించడమే బెటర్ అంటాను నా ఆలోచన ప్రకారం అయితే. సో, ఇలా చిన్న చిన్నయి అనమాట. లైక్ మనం వంట చేసే టైంలో వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయమని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారు. ఎందుకంటే మా దగ్గర చెర్రీ బాబు ఉన్నాడు కదా! సో, చూస్తూ ఉన్నామనమాట. ఏదన్నా చెయ్యి అంటే చాలా ఎక్సైటెడ్‌గా చేస్తాడనమాట. సో, ఇది పింక్ దోస అనమాట. పింక్ అంటే ఏదో ఫుడ్ కలర్ యాడ్ చేసినా అనుకోకండి. అందులో జస్ట్ బీట్రూట్ యాడ్ చేశాను. అది పింక్ కలర్‌లోకి వచ్చేసిందనమాట. సో, ఇలా కలర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు వాళ్ళకి గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ నార్మల్‌గా ఎప్పుడేసే దోసలాగా కాకుండా వాళ్ళకి ఏం కావాలో అడిగి లైక్ మిక్కీ మౌస్ అయినా, ఎలిఫెంట్ అన్నా ఇట్లా చిన్న చిన్నయి ఉంటాయి గదా! సో, అలాంటియి ఏస్తే వాళ్ళు తినడానికి గూడా ఈజీగా తినేస్తారనమాట. అంటే కలర్‌ఫుల్‌గా ఉంటది. పైగా వెరైటీ షేప్ అనమాట. వాళ్ళు హ్యాపీగా తింటారు. సో, నేనైతే మోస్ట్‌లీ అదే ట్రై చేస్తూ ఉంటాను కొత్తగా. అండ్ పిల్లల్ని ఇట్లాంటి వాటిలల్లో ఇన్వాల్వ్ చేయడం గూడా వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళకి రాదు, చెడగొడుతూనే ఉంటారు ఆబ్వియస్‌లీ. బట్ అది కొంచెం భరించుకొని అన్నీ చేపిస్తూ ఉంటే డే బై డే వాళ్ళు గూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. ఏది ఏమున్నా గూడా వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్ కోసమే గదా! సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఆడియో గూడా చాలా క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్డ్. నవరాత్రులు గూడా వచ్చేసినాయి. సో, ఇక ముందు చూసుకుందాం. బాయ్ బాయ్.